థ్యాంక్ యూ మేడం. అధ్యక్ష, మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం, జురాల, ప్రాణహిత చెవెళ్ళ, పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ కూడా ప్రాజెక్టుల అధ్యక్ష కట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన దేశ స్వాతంత్రం గురించి 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు శాసనసభ వ్యవహారాల మంత్రి, వారి సోదరుడు శ్రీనాథ్ నా క్లాస్మేట్ అధ్యక్ష. మేము మానే డ్యాబ్లో శాతవాన పీజీ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నప్పుడు మేము స్విమ్మింగ్ చేసే అధ్యక్ష. అక్కడ ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతూ మానేరు కూడా మేమే కట్టినామని చెప్తున్నాడు అధ్యక్ష. ఇది మరీ అబద్ధాలను ప్రచారం చేయడం తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మాకు కూడా ఒక కోరిక ఉంటుంది అధ్యక్ష. ఎట్లా అంటే ఏ విధంగా అయితే మనము ఏ విధంగా అయితే అధ్యక్ష ఏ విధంగా అయితే మనము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ప్రాజెక్టు పెట్టుకున్నాం అధ్యక్ష, ప్రాణహిత చేవెళ్ళ. ఎందుకంటే వెంకటస్వామి గారు ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలంటే అనగారిన పేద వర్గాల వాళ్లకు, ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతు ఉంటారో వాళ్ళు బోర్లు వేసుకోలేక కష్టాల పడి వాడు బీడు భూములు పెట్టుకున్నటువంటి పరిస్థితుల లోపల వాళ్ళను ఓదార్చడానికి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క పేరు పెట్టి ప్రాజెక్టును ప్రారంభిస్తే అధ్యక్ష, మనం ఎందుకు పెట్టుకుంటాం అధ్యక్ష? మనం రాజకీయాలకు ఎందుకు వచ్చినాం అధ్యక్ష? కనీసం మనం మరణించిన తర్వాత మన పేరు ఎవరైనా యాద్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అధ్యక్ష.